ఈసారి ఎలాగైనా అస్సాంలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించింది. పునర్జని కేసులో కేరళ ప్రతిపక్ష నేతలపై సీబీఐ ఎంక్వైరీ పొలిటికల్ స్టంట్ అని చెప్పింది కాంగ్రెస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయంది కాంగ్రెస్. ఈ ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ప్రియాంకను నియమించింది. ప్రియాంక కమిటీలో లోక్సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్ ను సభ్యులుగా నియమించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటివి ఈ కమిటీ నిర్వహించనుంది. అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల పనితీరు సామర్థ్యం ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్ దేవబ్రత సైకియా. అస్సాం ఓటర్ల జాబితాలో బీజేపీ ప్రభుత్వం అవకతవకలు సృష్టించాలని చూస్తుందని ఆరోపించారు. हमारा असम का कमेटी का नेतृत्व एआईसीसी के जनरल सेक्रेटरी श्रीमती प्रियंका गांधी वड्रा जी करेंगे. ये नोटिफिकेशन कल पब्लिश हुआ है. तो हम तो ऐसे ही प्रियंका जी के यहाँ पे बहुत आदर है, पहले भी कैंपेन कर चुका है, उनको काफ़ी जानकारी है असम के बारे में और इससे हमारा अच्छा होगा. పునర్జని కేసులో కేరళ ప్రతిపక్ష నేత సతీశన్ పై సీబీఐ ఎంక్వైరీ పొలిటికల్ స్టంట్ అన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సిపిఎం సర్కార్ రాజకీయ జిమ్మిక్కు చేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పినరయ్ సర్కార్ను ఎవరు కాపాడలేరన్నారు కేసీ వేణుగోపాల్. It is a political gimmick at the eve of the election. Basically, nobody can save Pinarayi Sarkar, CPM Sarkar in the coming election. Now they are also sure about that, but they are trying to have some gimmicks. బంగ్లాదేశ్తో ఏళ్ల నుంచి భారత్కున్న బలమైన సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత మోదీ సర్కార్పై ఉందన్నారు కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. लेकिन जो स्थिति आज बनी है बांग्लादेश में, उसके लिए कैसे हम उसमें कुछ कर सकें, एक बहुत बड़ा सवाल है. और मैं समझता हूं कि एक बहुत बड़ा दायित्व है सरकार का कि हम बांग्लादेश के साथ अपने संबंध बनाए रखें. लेकिन आज जो देखने को मिल रहा है वो उसको हम स्वीकार नहीं कर सकते हैं, जो वहां पर किसी के साथ हो रहा है. మధ్యప్రదేశ్ ఇండోర్లోని నీటి కాలుష్యం సమస్యపై రాష్ట్ర మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. మంత్రి కైలాష్ తీరును నిరసిస్తూ భోపాల్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం, అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.